ఇంత బాగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూనే ఉంటుంది. నాకు కూడా అంతే. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపించింది. సరే కదా అని షాప్కి వెళ్ళి పొటాటోస్ తెచ్చుకున్నాను. వాటిని మంచిగా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకున్నాను. తర్వాత 5 to 10 minutes వాటిని బాయిల్ చేసుకున్నాను. కొంచెం వించితే స్మూత్గా విరుగుతుంది, అంతవరకు బాయిల్ చేసుకోవాలి పొటాటో పీసెస్ని. తర్వాత వాటినన్నింటినీ కూల్ వాటర్లోకి వేసేయాలి. మంచిగా చల్లగా అయ్యాక తర్వాత నేను కార్న్ఫ్లోర్ కూడా వేసి ట్రై చేద్దాం అనుకున్నాను ఈసారి. అందుకు హాఫ్ ప్లెయిన్, హాఫ్ కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం లైట్గా కారం ఉప్పు వేసుకున్నాను. రెండు కూడా చాలా బాగున్నాయి. కొంచెం స్లైట్ డిఫరెన్స్ అంతే. కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు ఎందుకు ఎక్కువ వద్దులే అనిపించి నేను వేయలేదు. సరే అని చెప్పి ఫస్ట్ ప్లెయిన్ అన్నీ ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ అవి కారం అవన్నీ దీనికి ప్లెయిన్కి పట్టుకోకుండా తర్వాత కార్న్ఫ్లోర్ కూడా వేయించుకున్నాను. ప్లెయిన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కార్న్ఫ్లోర్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు కూడా చాలా టేస్ట్ అయితే బాగున్నాయి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ డౌన్ చేస్తే నేను అవి కూడా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఎవరికైనా అవసరమైతే షేర్ కూడా చేయండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఉంటుందని లాస్ట్లో ఏదో ఆర్ట్ ట్రై చేశా. దాన్ని చూసినా మీరు నాకు లైక్ ఇవ్వాలి. ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి.